వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎందుకు ఓడిపోయింది? మందకృష్ణ మాదిగ ఇంపాక్ట్ ఇక్కడ ఒకటి. మాల సామాజిక వర్గం కూడా వైసీపీని ఓన్ చేసుకోలేదు అనుకోండి, దెబ్బతిన్నారు వీళ్ళు. మాదిగ సామాజిక వర్గం పోలరైజ్ అయింది. ఎందుకని? బీజేపీ హామీ ఇచ్చింది, నరేంద్ర మోడీ స్వయంగా హామీ ఇచ్చాడు, ప్లస్ చంద్రబాబు నాయుడు దానికి మద్దతే. కాబట్టి మాదిగ సామాజిక వర్గం కృష్ణ మాదిగ వచ్చి ఇక్కడ అందరితో మాట్లాడి వెళ్ళటం అది జరిగింది. ఆ ఇంపాక్ట్ ఇక్కడ ప్రయోజనకరమైంది. దాంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈయన ఇవాళ కొత్తగా చేయడానికి ఏం లేదు, అందుకని సైలెంట్గా ఉన్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. అంటే దాని మీద వాళ్ళ స్టాండ్ ఏంటనే చెప్పాలి కదా. స్టాండ్ ఏముంది వాళ్ళకి, ఇంకా యాక్సెప్ట్ చేయడమే సచ్చినట్టు. ఏముంది దాంట్లో? లేదంటే మళ్ళీ మాల సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని వీళ్ళు ఎవరు ఇంకేం చేయగలుగుతారు? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 20 ఏళ్ల తర్వాత వచ్చిన తీర్పు ఇది. మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేస్తే ఇంకో 20 ఏళ్ల తర్వాత మళ్ళీ 9 మంది ధర్మాసనం పెట్టుకోవాలి. బీజేపీ టీడీపీ కూటమిగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణ అనేది ఇప్పుడు వాళ్ళకి బాగా ప్లస్ పాయింట్ అవుద్దా? ఖచ్చితంగా. ఇది దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఫెచ్చింగ్, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ ఫెచ్చింగ్, తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర తెలంగాణలో ఫెచ్చింగ్. రేపు పొద్దున్న నేను అనుకోవడం తెలంగాణలో బీజేపీను తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని ఏమైనా పోటీ చేయొచ్చాము స్థానిక ఎన్నికల్లో. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటిది ఏరియాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ, ఎస్సీ ఏరియాస్ లో. అట్లాంటి చోట్ల కొట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో వర్గీకరణ ఒకటైతే ఉపకులాలుగా రేపొద్దున్న వర్గీకరించడం ఏబిసిడి ప్రాతిపదికన కొంతమంది రిజర్వేషన్లు వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? అదే కనుక జరిగితే ఇబ్బందులు. రిజర్వేషన్ వదులుకోవడం అనేది ఎప్పుడు ఉండదు. రిజర్వేషన్ పొందేటప్పుడు వచ్చే మార్కులు ఇందులో ఇప్పుడు ఒక ఎస్సీకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి 10% ఉందనుకుందాం ఉజ్జాయింపుగా. 10%లో ఆ ఎస్సీలందరూ ఇక్కడ కులంతో సంబంధం లేకుండా ఇంతవరకు అందరూ మార్కు లిస్టులు పెట్టారు. ఇందులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది, అంతే కదా.